ఇప్పుడు మనము పీసీసీ సంధ్య గారి దగ్గర ఉన్నాము, వారితో మాట్లాడదాం. మేడం, ఇక్కడ గెలుపు పైన ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటున్నారు. ఇంటి పార్టీ కాబట్టి నవీన్ తమ్ముడు, మన ఇంటోడు, మన కొడుకు, మన పెద్ద కొడుకు, మన చిన్న కొడుకు అని ఒక ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే ఎనీ టైం పిలిస్తే పలకట్టోడు నవీన్ యాదవ్. ఇప్పుడు బంగ్లాలో సునీతమ్మ పిలిస్తే వస్తుందా అమ్మ? సరే, మనము రాజకీయాలలో మహిళలు ఉండాలి, కాదంటలేను. కానీ మహిళలము ఏదో సింపతి చూసి ఓటేస్తే ఇప్పుడున్న పరిస్థితులలో అది చెల్లు కాదు. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక రౌడీ షూటర్ కి ఎలా ఓటేస్తారు అన్న దానిపైన కూడా ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న దరిద్రమైన పదాలు ఏంటంటే ఒక రౌడీ అనేది తప్ప వాళ్ళ దగ్గర మ్యాటర్ లేదు. వాళ్ళ దగ్గర ఏం మ్యాటర్ ఉంది చెప్పండి? రౌడీ 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 అంటుండు. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ కన్నా పెద్ద రౌడీ ఎవడని ఉన్నాడా? వాడే పెద్ద రౌడీ. వాని కుటుంబమే ఒక రౌడీ కుటుంబము, వాని కుటుంబమే దోసుకొని తినే కుటుంబము, వాని కుటుంబమే తెలంగాణ ద్రోహి, వాని కుటుంబమే కాలకేయ కుటుంబం. వాడిని దరిద్రాలు పెట్టుకొని వాడు నవీన్ యాదవ్ని రౌడీ అంటే ప్రశ్నించేటోడు. అయితే ఇప్పుడు 10 సంవత్సరాల పాలన చేశారు కదా కేసీఆర్. సో కేసీఆర్ పాలన చేశారు కదా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి. అయితే ఇక్కడ మన నవీన్ యాదవ్ నుంచి మనం ఎలాంటి అభివృద్ధి ఆశించవచ్చు? ఒక్కటి చెప్పనా అమ్మ, 10 సంవత్సరాల పాలన శూన్యం. నవీన్ యాదవ్ ఓడిపోయినా కూడా ఇక్కడే ఉన్నాడు. కేసీఆర్ లాగా ఓడిపోతే పారిపోయి ఫామ్ హౌస్ లో వండుకోలే. ఇలా కేటీ రామారావు సిరిసిల్ల మా ఎమ్మెల్యే అయితే ఇక్కడ నేనే ఎమ్మెల్యేని అంటుండు, గెలిస్తే నేనే అభివృద్ధి చేస్తా అంటున్నాడు. సిగ్గుండి అలా మాట మాట్లాడనీకి. వీళ్ళ గురించి మాట్లాడుకొని వేస్ట్ కదమ్మా. మనం చిలక జోస్యం చెప్పుకొని ఆ ట్యాంక్ బండ్ మీద కూర్చొని చిలక జోస్యం చెప్తా 4 రూపాయలు వస్తాయి. ఎవడండి? ఒకటి చెప్పనా? ఎవడు కాదండి, ఎవడు సర్వేలు కాదు. మాకు ప్రజలే సర్వే, మాకు ప్రజలే ఓటర్సే నిర్ణయిస్తారు. వీళ్ళన్నీ మాట్లాడి వాడవాడు సర్వే చేసిండు, వీడవాడు సర్వే చేసిండు. సర్వేలు అనేది సంగీతాలకు చింతకాయలు రాలేవు. వినండి, కేకే అనేటువంటి దేవుడా ఓటర్ ఆయన. అవన్నీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని పోతుంది, అభివృద్ధి పథకాలే గెలిపిస్తుంది. ఎవడో మేము చిలక జోస్ అని చెప్పిన దాని గురించి ఎవడండి కేకే? ఎవరు? అభివృద్ధి పట్ల అరే నేను ఒకటి చెప్పనా, ఎక్కడ వినయ్యా, అట్లా కాదు, ఎక్కడో అయింది దేవుడు అంటే మరి ఆయనకే మరి ఆయన చెప్పినట్టే మరి అదైతుంది అంటే మనం అందరం అదే నమ్ముకుంటాం. ఇవన్నీ మనము మాట్లాడొద్దు. మనం అభివృద్ధి దిశలో మనం నడుచుకోవాలి. అభివృద్ధి లేని మైనారిటీ మెజారిటీ ఎక్కువ ఉంది. వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే మైనారిటీ వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు. ఒకటి చెప్పనా, మైనారిటీ షాక్ అనేది అది కంపల్సరీ మైనార్టీలకు ఇవ్వాలి. అజారుద్దీన్ గారు దేశద్రోహి కాదు, ఆయన ఒక క్రికెట్ ప్లేయర్, ఒక కెప్టెన్. ఇవాళ మైనార్టీ అయినా కూడా ఆయన ఇందాక నేను అడిగిన రహమత్ నగర్ ప్రచారానికి వస్తే మాకు మైనార్టీస్ కన్నా హిందూస్ ఎక్కువ ఓటర్స్ నన్ను ఇష్టపడతారు అన్నాడు ఆయన. మీరెందుకండి మైనార్టీ హిందూ ముస్లిం అని చెప్పి వేరే చేస్తున్నారు? మీరంతే బీజేపీ మాట్లాడిన మాటలు మాట్లాడుతురేంది? ఒకటే చెప్తున్నా, మాది ఏ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. అట్లా కాదు, ఏది ఇచ్చినా ఇప్పుడు మేము అందరం ఒకటే అనుకుంటాం. బీజేపీ పార్టీకి మతాలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీకి మతం ఉండదు. కాంగ్రెస్ కుటుంబం పార్టీ. నేను అనేది ఏంది, ఓట్ల కోసం పోవద్దు. ఓట్లు లేనప్పుడు కూడా ముస్లింలని మనుషులాగా చూడాలి. వీళ్ళు ఏడ చూస్తారండి? చూస్తారు? ఇగో ఒకటి, ఏడ ఉన్నా, సెంట్రల్లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఏది ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇంటి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ, బీజేపీ పార్టీ మతం పార్టీ. ఇగో ఒక్కటి ఏమి ఇయ్యలే, 70,000 ఉద్యోగాలు ఇచ్చిన. వినండి, 10 సంవత్సరాలు ఒక్క ఉద్యోగం. ఒకటి ఇంటవా బాబు, వినండి. వాళ్ళకన్నా ఎక్కువ మీరే అంటారు. ఒకటి ఇను, బాగా వస్తురు. 10 ఏళ్ళలో మీరే అంటారు. ఎక్కడ పోయిరు అయ్యా? 10 ఏళ్ళలో ఎక్కడ పోయి ఎడ దాసుకురు మీరు? ఇలా 2 ఏళ్ళు కాగానే ఉరికొచ్చి ఉద్యోగాలు అంటారు. ఒక్క రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడు, 1 రూపాయి లేదు. తెలంగాణలో సంకనాకిచ్చిపోయారు. సిగ్గు ఉండాలి, లజ్జ ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఇచ్చినోని పెట్టటోని పెట్టనియడు. 6 నిమిషాలు పని చేస్తుండు, సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతురు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఇవే తొత్తులు పెట్టిరు. 100% మా హామీలను ప్రజలు నమ్ముతారు. మీరు బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ టీం నమ్మక్కర్లేదు. ప్రజలు మమ్మల్ని నమ్ముతారు. భారీ మెజార్టీతో గెలిపిస్తారు. నవీన్ తమ్ముని భారీ
ఒకటి చెప్పనా, మెజార్టీ వస్తుంది. మనం చిలక జోస్యం చెప్పట్లేదు, మంచి మెజార్టీ వస్తారు, మంచిగా ఆశీర్వదిస్తారు, కాంగ్రెస్ పార్టీకి గెలిపించుకుంటారనే నమ్మకం నాకు. మనం ఐఎన్డిసి కార్యకర్తల ముందున్నాము, వారి స్పందన ఏంటో తెలుసుకుందాం. ఐఎన్టీసీ కార్యకర్తలం నాగన్న గౌడ్ అతివారంలో మేము పనిచేస్తున్నాము. తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. అయితే మేము లేబర్ కార్మికులము. 12 రోజుల నుంచి మేము ఇక్కడ జూబిలీస్లో అడ్డల మీద తిరుగుతున్నాము. తిరిగి మాకు నవీన్ అన్నకు సపోర్ట్ గా వస్తున్నారు, పబ్లిక్ అంతా మద్దతుగా వస్తున్నారు. మీరు ఎలాంటి పథకాలు లేదంటే ఎలాంటి అభివృద్ధి ఆశించి పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడ దాకా తరలి వచ్చాము. ఎలాంటి పథకాలు లేకపోతే ఎలాంటి 6 లక్షలది 10 లక్షలు అయింది. 10 లక్షలు అయింది మాకు. ఇంటికాడ మరణిస్తే 2 లక్షలు. అంతకుముందేమో 6 లక్షలు ఉన్నప్పుడు 1,30,000. పిల్లలకు పెళ్లి చేస్తే 30,000. డెలివరీ అయితే 30,000. కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చేసి 10 లక్షలు చేసింది. మాకు అది అభిమానం. అది నవీన్ అన్నకు 12 రోజుల సంది మేము తిరుగుతున్నాం. మరి ఇప్పుడు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో చాలా అభివృద్ధి ఉన్నప్పటికీ మనం ఇక్కడ 10 ఇయర్స్ నుంచి కేసీఆర్ వచ్చారు. మరి ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి మనం ఆశించవచ్చు నవీన్ గౌడ్ దగ్గర నుంచి? కార్మికులు అప్పుడు ఏం లేదు మేడం, అప్పుడైతే ఏం లేదు. అప్పుడు 6 లక్షలు ఉండే, ఇప్పుడు 10 లక్షలు అయింది మేడం. మరి ఎలాంటి ఇప్పుడు మీ నియోజకవర్గాలలో కూడా ఎలాంటి అభివృద్ధి మీరు కోరుకుంటున్నారు? అభివృద్ధి అంటే మాకు ఇదే గొప్ప. మాకు 10 లక్షలు కాంగ్రెస్ ఇచ్చిందే మాకు గొప్ప మేడం. మాకు అదే గొప్ప. ఇప్పుడు అభివృద్ధి పరంగా అయితే ఉంటుంది, లక్షల్లో పెరిగారు, కానీ ఒక అభివృద్ధి ఇప్పుడు మనం ఏదైనా చూపించుకోవాలి మన నియోజకవర్గంలో ఇది ఉంది అంటే అది ఏం చెప్తారు? మేము కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలి. రేషన్ కార్డులు లేని వాళ్ళకు రేషన్ కార్డులు కేసీఆర్ ఇవ్వలేదంటారా? అంతా ఇవ్వలేదు. 10 ఏళ్ల సంది ఆయన ఎప్పుడు ఇవ్వలేదు. రేషన్ కార్డు 10 ఏళ్ల నుంచి ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఆంధ్రప్రభ న్యూస్ ఛానల్ కు ధన్యవాదాలండి. చెప్పండి శ్రీనివాసరావు గారు, ఎలాంటి అభివృద్ధి వచ్చాం మేడం? ఎర్రగని నాగన్న గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాము. గత 15 రోజుల నుంచి ఇక్కడ నవీనన్న గెలుపు కోసము అహర్నిశలు కష్టపడి నవీనన్న గెలుపు చూడాలనే ఉద్దేశంతో ప్రతి అడ్డలో మేము తిరుక్కుంటూ మా కార్మికులందరినీ మేము కలుపుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తని మేము కాపాడుకోను నవీనన్న గెలుపు కోసం కష్టపడాలని మేము నేత్రి పగలు కాకుండా కష్టపడుతున్నాం మేడం. మేము ఇక్కడ మరి ఇప్పుడు ప్రజల నాడిని మీరు ఎలా పట్టారు? అంటే ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏంటి, ఏ విధంగా మీరు అభివృద్ధి చేస్తారు? నవీన్ అన్న కానీ గెలిస్తే ఆయన గెలుపు కోసం మీరు ఇంత శ్రమిస్తున్నారు కదా, మరి ఎలాంటి అభివృద్ధి మీరు ఆశిస్తున్నారు నియోజకవర్గాల్లో? ఇక్కడ లోకల్ ఇక్కడ ఉన్నోడు చూసినోడు అందరికి తెలిసినోడు నవీన్ అన్న కంపల్సరీ మాకు లేబర్ సమస్యల నుంచి వెళ్ళి ప్రతి ఒక్కటి మాకు డీల్ చేస్తున్న నమ్మకం మాకు ఉన్నది. పక్క లేబర్ కార్డర్ కానీ ఎక్స్టెండర్స్ కానీ మాకు 2 లక్షల నుంచి 10 లక్షల ఇన్సూరెన్స్ మాకు ఇస్తుండు. ఆ ఉద్దేశంతో ప్రభుత్వాన్ని మొత్తం అందరు ఆకర్షితులయ్యి నవీన్ అన్న గెలుపు కోసం కష్టపడదామనే ఉద్దేశం మీద మొత్తం అందరి కార్మికులను కలుపుకొని మేము పెద్ద ర్యాలీగా ప్రకటించి మొత్తం ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం మేడం. నమస్తే. ఆంధ్రప్రభకి ముందుగా ఈరోజు మేము కామారెడ్డి నుంచి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివన్న గారి ఆదేశాల మేరకు ఆయన పటిష్టమైన నాయకత్వంలో ఈరోజు జూబ్లీస్లో పలు డివిజన్లో మేము ప్రచారం చేయడానికి వచ్చినాం. బ్రహ్మాండంగా ప్రచారం కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో మాకు ప్రజల నుంచి అశిష్టమైన స్పందన వస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ప్రచారాలు చేస్తున్నారు కదా, ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు మీరు? అయితే ఒకటే అండి, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రాతినిధ్యం వహించింది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ జూబ్లీ హిల్స్ కేవలం అద్దాల మేడలు రంగుల గోడలకే పరిమితమైంది. ఆ రోజు మున్సిపల్ మినిస్టర్ ఉన్నటువంటి కేటీఆర్ గారు అటు మూసీలో మురికి తీయలేడు, ఇక్కడ మన మురికి కాలువలకు పరిష్కారం చూపినటువంటి కేటీఆర్ ఈరోజు షేక్పేట్లో షేకింగ్ స్పీచ్లు కావచ్చు, ఆడ బోరబండలో బడబడ మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ ఇవన్నీ మీకు చెల్లయి. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి సర్కారు చిత్తశుద్ధితో నిబద్ధతతో 3 నెలల్లోనే 150 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. మేము గత 10 సంవత్సరాలు ఎక్కడ ఒకసారి బస్తీలలో పోండి, రోడ్లు అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఒక సైడ్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు. ప్రజలు తీవ్రమైనటువంటి అవస్థలు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో మేము ఏవేవి ఇష్యూస్ అయితే మాకు నోటీస్కి వచ్చినాయో పూర్తి స్థాయిలో అవి సార్ట్అవుట్ చేస్తాం, రిజాల్వ్ చేస్తామని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అట్ ది సేమ్ టైం అప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఇట్లా నెరవేర్చలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు చిత్తశుద్ధితో వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేదు
చేయలేనివి మేము 22 నెలలను చేసి చూపించినటువంటి ఘనత మా ప్రభుత్వం దాని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జూబ్లీ హిల్స్ నగరం అభివృద్ధి కావాలన్నా, డెవలప్మెంట్ జరగాలన్నా, ప్రోగ్రెస్లో ముందుకు పోవాలన్నా నవయువ నాయకుడు నవీన్ యాదవ్ గారు గెలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు జూబ్లీ హిల్స్ విధ్వంసానికి, అవినీతికి, అన్యాయానికి, అరాచకానికి గురైనటువంటి జూబ్లీ హిల్స్ ప్రజల బాధలు తీరాలన్నా, బతుకులు మారాలన్నా, కన్నీళ్ళు ఆగాలన్నా, జూబ్లీ హిల్స్ ప్రజల కష్టాలు పోవాలన్న ఒకటే మార్గం నవీన్ అన్న గెలుపు మార్గం అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. యాజ్ ఏ యూత్ గా మీరు ఎలాంటి పాయింట్స్ రేజ్ చేస్తున్నారు, ప్రజల మధ్యలో ఎలాంటివి తీసుకొస్తున్నారు? ఇలా మేము కాంగ్రెస్ నుంచి వచ్చాము, ఇలాంటి అభివృద్ధి కోరుకుంటున్నాము అంటూ ప్రజలు చెప్తారు కదా, అది ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తారు? అయితే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ మహానగర అభివృద్ధికి కట్టుబడి ఉంది, మొదటి పాయింట్. ఇంకోటి ఏం చెప్తానంటే ఇందాక నేను చెప్పిన 150 కోట్లతోటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న 826 కోట్లతోటి హైదరాబాద్ మహానగరంలో అండర్ పాస్లో ఫ్లైఓవర్లు నిర్మిస్తూ ఉన్నారు, అది జరుగుతూ ఉన్నది. 162 కోట్లతోటి విద్యుత్ లైన్లు ఇట్లా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి. హైదరాబాద్ మహానగరాన్ని హైడ్రా కూడా తీసుకొచ్చి ఈరోజు చెరువులకు పునర్జీవనం ఇస్తా ఉన్నాం. హైడ్రా అంటే హైదరాబాద్కి భవిష్యత్తు, హైదరాబాద్ని అందంగా తీర్చిదిద్దే సమస్య హైడ్రా. ఒకవైపు సంక్షేమం కావచ్చు, ఒకవైపు అభివృద్ధి కావచ్చు. పూర్తి స్థాయిలో మేము హైదరాబాద్ నగరానికి, హైదరాబాద్ నగర డెవలప్మెంట్ కట్టుబడి ఉన్నాం. మేము ఇప్పుడు ఇట్లా జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటే చెప్తాను, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 7 డివిజన్లు, యూసుఫ్గూడ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, బోరబండ కావచ్చు, వెంగళనగర్ కాలనీ కావచ్చు, సోమాజిగూడ కావచ్చు, షేక్పేట్ కావచ్చు, రేమత్ నగర్ కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, రోడ్లు అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ గల్లీలకు, ఆ వాడలకు పోతే తిరగలేనటువంటి పరిస్థితి. చిన్న వాన పడితే ఇప్పుడు చూస్తూ ఉన్నాం మొత్తం నీళ్ళతోటి జలమయం అయిపోతున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటికి ఎందుకు పరిష్కారం చూపలేడు కేటీఆర్ గారు సూటిగా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు షేక్పేట్లో ఎంత ప్రచారం చేస్తూ ఉన్నాడు, బోరాబండలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు అటు మూసిలో మురికి తీయలేడు, ఇటు మూసికి మన మురికి కాలువలకు పరిష్కారం చూపినాడు. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలు నమ్మే ప్రసక్తే లేరు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞానవంతులు, విద్యావంతులు, తెలివితోటి ఆలోచిస్తారు, అవివేకంతో కేటీఆర్ లాగా మాట్లాడారు. పూర్తి స్థాయిలో నవయువ నాయకుడు నవీన్ యాదవ్ గారికి ఓటేసి గెలిపిస్తారని సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. నమస్తే, మనము ఇప్పుడు యూత్ కాంగ్రెస్ నందిని గారితో ఉన్నాము, వారితో మాట్లాడతాం. నమస్తే అమ్మ, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని గెలిపించడానికి ఇక్కడ దాకా వచ్చారు కదా, ఎలాంటి అంశాలపై మీరు లేవనెత్తారు? బిఫోర్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు అభివృద్ధిని కంపేర్ చేస్తూ ఎలాంటి అభివృద్ధి మీరు ఆశిస్తూ ఇక్కడ దాకా వచ్చారు? విద్యార్థులకు విద్య కావాలి, చిరు కార్మికుల వ్యాపారులకి ఆర్థిక అభివృద్ధి కావాలి. సో అది నవీనన్న గెలుపుతోనే ఖాయం అని చెప్పేసి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ప్రజల నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా గెలిపిద్దామని చెప్పేసి నల్గొండ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఎలాంటి సెగ్మెంట్స్లో యాజ్ ఏ స్పోర్ట్స్ పర్సన్గా మీరు ఎలాంటి సెగ్మెంట్స్ని రేస్ చేయాలనుకున్నారు? ఒకవేళ నవీన్ యాదవ్ గారు గెలవాలి అంటే ప్రజల్లోకి వెళ్తే మీరు ఏ పాయింట్స్ రేస్ చేస్తారు? ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నా, నీ ఇంటి ముందల ఉన్న ఖరాబైన రోడ్డు నీకు చెప్పాలి ఓటేయమని చెప్పి. నీ పిల్లలు విద్యకు దూరమైన విద్యార్థులు చెప్పాలి అమ్మ నవీనన్న కోటేయమని చెప్పి. వ్యాపారులు చెప్పాలి మాకు ఇక్కడ బెదిరింపులకు వస్తూ ఉన్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పి. సో అక్కడ మనుషులు కళ్ళు తెరిచి ఒక్కసారి వాళ్ళ చేతులతోటి, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం, ఒక ఓటు అనే ఒక ఆయుధంతో నవీనన్న కేసి గెలిపించాలని చెప్పి ప్రతి ఓటర్కి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా అంతే మనసుతోటి మమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతూ ఉంది.